నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అన్ని పేపర్లోని ప్రధాన వార్తలుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ, సాక్షి, మన తెలంగాణ పేపర్లు అన్ని చూసుకుంటే అరెస్టుకు వేలాయన నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న హైకోర్టు, కేసీఆర్ క్రాష్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు వేలాయన ఫార్ములా ఈ రేస్ ఏసీబీ విచారణకు కేసీఆర్, ఆయన అరెస్టుకు మార్గం సుముఖం, నేడు హాజరవునున్న అరవింద్ కుమార్, లాయర్ల సమక్షంలో విచారణ జరగాలని నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్, గ్రీన్కో కార్యాలయానికి ఏసీబీ, హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు, రికార్డులను స్వాధీనం చేసుకుని ఏసీబీ ఆఫీస్ కు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పదార్థ విచారణకు రాని అని చెప్పేసి కేటీఆర్ లకు సామాన్లు కూడా జారీ చేసిండు. ఇంకోటి కేసీఆర్ కు చుక్కెదురు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, అరెస్టులను ఆపలేం అని చెప్పేసి అదొకటి ఇచ్చిండు. ఇప్పుడు దర్యాప్తు అడ్డుకోలేమని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండ్రు. వాస్తవానికి ఏంటంటే ఈ రేస్ వ్యవహారంలో చాలా రోజుల నుండి కేసీఆర్ కు ఈడీకి మధ్యలో, ఏసీబీ వాళ్ళకి మధ్యలో చర్చలు రోజు జరుగుతూ ఉన్నాయి. రావాలన్నాయా మాకు వచ్చి ఇక్కడ మేము ఎంక్వైరీ చేయాలనే సందర్భంలో వస్తే ఈయన హైకోర్టును ఆశ్రయించిండు. హైకోర్టును ఆశ్రయించి టైం అడిగిండు. తర్వాత వాళ్ళు ఈడీ సామాన్లు కూడా ఇచ్చింది. ఈడీ సామాన్లు ఇచ్చింది అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వీళ్ళకి సామాన్లు జారీ చేసిండ్రు. మొన్న ఆల్రెడీ అక్కడ హాజరైతానని చెప్పేసి వీళ్ళని చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను వెళ్తా, నేను ఏది కావాలనో అది వాళ్ళకి ఇచ్చేస్తా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, వాళ్ళు నా మీద లొటపీస్ కేసు పెట్టారు, ఇబ్బందిమైన కేసు పెట్టారు, నన్ను విమర్శించడం వల్లనే ఇలాంటి కేసులు పెడతారు, నేను ఖచ్చితంగా పోయి వాళ్ళకు జరిగిన విషయాన్ని విన్నవిస్తా అని చెప్పేసి అక్కడికి పోయిండు. అక్కడికి పోయిన కేటీఆర్ గారు అక్కడ పోయిన తర్వాత అధికారులు లోపల రమ్మని పిలిస్తే నేను రానే, నేను ఒక్కరిని వస్తున్నా బదనాం చేస్తారు, నన్ను ఇబ్బంది పెడతారు, కాబట్టి నా ఇమ్మటి లాయర్ని రావాలి అని చెప్పేసి అన్నాడు. ఇది ఉట్టి కేసే అని చెప్పేసి అంటాడు. ఇది నా ఏనాటి అవినీతి చేయలేదని చెప్పేసి అంటాడు. నేను చట్టాన్ని గౌరవిస్తా అని చెప్పేసి అంటాడు. కానీ వాళ్ళ నా మీద ఏదో అభియోగం ఇచ్చేసి నన్ను లోపటేస్తారని చెప్పేసి మళ్ళీ ఈయనే మాట్లాడతాను. వాస్తవానికి ఏంటంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు, గత ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉన్నాడు, చట్టాన్ని గౌరవిస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎలాంటి తప్పు చేయలేదా, కడిగిన ముత్యంలాగా వస్తా, నేను అది తప్పే చేయలేదు అనే సందర్భంలో ఉన్నటువంటి, ఎందుకంటే గతంలో కొన్ని విషయాలు చెప్పిండు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నిజాయితీగా పనిచేస్తారు, మంచిగా పనిచేస్తారు అని చెప్పేసి అన్నారు. ఇలాంటి వాళ్ళు తప్పుడు చేయరని చెప్పేసి చెప్పిన కేటీఆర్ గారు ఈ రోజు వాళ్ళ మీద నమ్మకం లేదని చెప్పేసి అంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే చేయించిండ్రా? అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు బనాయించిండ్రా? మీరు అధికారంలో ఉన్నప్పుడేమో పోలీసుల మీద మంచిగా చేస్తారనబడుతుంది, అధికారం లేకపోతేనేమో వాళ్ళు తప్పులు చేస్తారనబడుతుంది. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు బనాయించినట్టేనా? ఇది లొటపీస్ కేసేనా, ఉట్టి కేసేనా? ఇది అసలు కనీసం ఏం లేదా, నువ్వు తప్పే చేయబోతుంది, నువ్వు కడిగిన ముత్యంలాగా వస్తా అంటాంటి. మరి అక్కడి దాకా పోతే ఏమవుతుంది? ఇప్పుడు చట్టాన్ని గౌరవిస్తా అంటాంటివి, వాళ్ళు తప్పు చేస్తారంటాంటివి. ఇప్పుడు వాస్తవానికి నువ్వు తప్పు చేయకపోతే అక్కడ దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఒక 40 నిమిషాలు మన రోడ్ బయటనే ఉన్నాం, వచ్చి ఆఫీస్ బయటనే ఉన్నాం, అక్కడ హంగామా చేసిండ్రు, మొత్తం విలేకరుల పిలిచిన అన్ని చేసిండ్రు. కానీ మీరు లోపలికి పోలేక 40 నిమిషాలు ఏదో పోయి చెప్పేసి ఇది చేసినా గిదే అని చెప్పేసి వస్తే ఏం చేస్తారు? నన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తారా? నువ్వు తప్పు చేయడం అరెస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు గతంలో కూడా మీరు చాలా వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు కానీ అరెస్ట్ చేయడానికి కుట్రలు పన్నుతారు. మరి మీరు కూడా ఇప్పుడు కుట్రలు పన్నిండ్రా? దీని మీద ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చట్టాన్ని గౌరవిస్తామని చెప్పేసి అంటాను. హైకోర్టు కూడా నేను తేల్చి చెప్పింది ఏందే, కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని ప్రాథమిక ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఉన్నాయి, కేటీఆర్ నిధులు దుర్వినియోగం చేశారు, అధికార దుర్వినియోగం జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేసిండ్రు, రాష్ట్ర ఖజానాకు నష్టం వాలింది, కేబినెట్ ఆమోదం లేనిదే లావాదేవీల విచారణ జరగాలి, కేటీఆర్ ఆదేశాలతో నిధులు బదిలీ చేశారు, చెల్లింపులు ఎవరు లబ్ధి పొందారని తెలియాలి. వాస్తవానికి ఏంటంటే మీరు కేటీఆర్ నిధుల దుర్వినియోగం జరిగింది దుర్వినియోగము ఆ నిబంధనల విరుద్ధంగా చేసిండ్రు, ఎందుకోసం చేసిండ్రు మీరు అని చెప్పేసి మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖజానాకి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వాల్సి పంపించారు కాబట్టి అక్కడ నష్టం జరిగింది, ఆ నష్టం జరిగిన దానికి సంబంధించిన విషయాలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. క్యాబినెట్ మినిమం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటేనే క్యాబినెట్ ఆమోదం కావాలి. క్యాబినెట్ ఆమోదం లేకుంటేనే మీ ఇష్టానుసారంగానే మీరు చేసిరు అనే దృక్పథం మీ మనసులో ఉంది కాబట్టి పోతుంది. ఎందుకంటే ఒక ఏదైనా మనం లావాదేవీలకు పెద్ద మొత్తంలో జరిగేటప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందాలని చెప్పేసి ఒక చట్టం ఉన్నది. కానీ అలాంటిది మీరు పాటించకుండా కేబినెట్ ఆమోదం లేకుండా లావాదేవీలను మీరే పంపించిన దాని మీద వాళ్ళు ఒకటి చేస్తా ఉన్నారు. చెల్లింపులు ఎవరికి లబ్ధి పొందిందనే విషయాన్ని తెలియాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అన్నారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు ఎఫ్ఐఆర్ను కొట్టివేసేది కొన్ని సందర్భాలను దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే అది సాధ్యం. మంత్రుల ట్రస్టీలుగా పనిచేస్తున్న కేటీఆర్ న్యాయవాది
తీవ్రంగా విభేదించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ ఆస్తులకు మంత్రులకు బాధ్యత ఉండాలి. పలు కేసులలో సుప్రీంకోర్టులకు పేర్కొన్న న్యాయమూర్తి ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపైనే ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే నాకు సంబంధం లేదా, ఆఫీసర్లు ఇచ్చిండ్రు, ఆ ఆఫీసర్ల బాధ్యత చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఉన్నాయని చెప్పేసి మన కేటీఆర్ గారు మొన్న చెప్పిండు. అంటే మీరు గౌరవమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తులు, ప్రభుత్వ ఖజానాను కాపాడవలసిన వ్యక్తులను మీరు బాధ్యత లేకుండా ఎలా ఉంటారు సార్? ఎందుకంటే ఒక మంత్రిగా మీరు అక్కడ కొంత పాళ్ళు మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు మీరు భయపడతానంటే ఏదో తప్పు చేసిరనేది జనం అనుకుంటా ఉంది. మీరు ఎలాంటి తప్పు చేయలేని సందర్భం మీలో ఉన్నప్పుడు మీరు కొంత పాలు అక్కడ పోయి విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో కూడా తప్పులు చేసిరనేది అభిప్రాయాలు జనాలకి పోతా ఉన్నది. కాబట్టి మీరు అలాంటివి చేయకుండా కంపల్సరీ చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం, దమ్ముంటే చర్చకు రా రేవంత్. జూబ్లీహిల్స్ లోని మీ ప్యాలెస్ లో ఈ రేస్ పై చర్చకు సిద్ధమా? కేటీఆర్, న్యాయ వ్యవస్థపై నాకు విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కోర్టు అనుమతితో లాయర్లతో 9 దిన విచారణకు వెళ్తా. తప్పు చేయలేదు, తలవంచను. ఈడీ విచారణకు వెళ్తా. రోషం ఉన్న తెలంగాణ బిడ్డగా ఏ విచారణకైనా నేను సిద్ధం. 50 లక్షలతో దొరికిన వాళ్లకు ప్రతి పనిలో అవినీతిని కనిపిస్తుంది. కొందరు మంత్రులు తామే జడ్జిలం అన్నట్లు శిక్షలు వేస్తున్నారు. పొంగులేటి కంపెనీకి కొడంగల్ కాంట్రాక్ట్ ప్రొక్వేషన్ మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరి లెక్కలు తెలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెచ్చాడు. వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంటికాడికి చర్చలు కాదు సార్, వాళ్ళు అవినీతి నిరోధ శాఖ వాళ్ళు అక్కడ కోర్టు జరుగుతుంది, మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, అక్కడ పోయి చెప్పండి. అక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత వచ్చి